రేవంత్ రెడ్డి దూకుడు వ్యూహాన్ని కిషన్ రెడ్డి ఢీకొట్టగలరా? 100% అండి. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకుంది, భారతీయ జనతా పార్టీ అనేది స్ట్రెంగ్త్ ఈజ్ ఐడియాలజీ. భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే కార్యకర్తలు. సో భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే ఈరోజు ఒక ప్రపంచం అంతా కూడా అభిమానించేటటువంటి మెచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి వాస్తవంగా తెలంగాణ పార్టీని తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు ఛాంపియన్. అంటే వాళ్ళ విధానాలు ఒకవైపు అయితే అంతకన్నా ఎక్కువ ప్రభావితం చేసింది రేవంత్ రెడ్డి గారు అనేది ఇలా తెలంగాణలో ఉన్నటువంటి అంశం. సో తెలంగాణలో ఒక చర్చ నడుస్తుంది, యంగ్స్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని బీజేపీ నాయకత్వం ఈ యొక్క ఎన్నికల్లో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు ఢీకొట్టగలుగుతుందా అని చెప్పేసి. సో ఇలా కిషన్ రెడ్డి గారు కూడా ఒక సామాన్య కార్యకర్త నుంచి నాయకునిగా ఎదిగారు. రాష్ట్ర అధ్యక్షునిగా 3 సార్లు చేశారు. జాతీయ ఇవాళ కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఒక లోతైనటువంటి అవగాహన ఉంది, ఒక బలమైనటువంటి ఒక ఐడియాలజీ కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం ఇలా కిషన్ రెడ్డి గారు. సో కిషన్ రెడ్డి గారు ఏదైతే ఉందో బీజేపీ విధానాలను, కార్యపద్ధతిని, ఐడియాలజీని 100% ప్రజల్లోకి తీసుకుపోయేటట్టు ఒక సమర్థమైనటువంటి నాయకుడు మా యొక్క కిషన్ రెడ్డి గారు. అందుకోసం కిషన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే ఉందో కిషన్ రెడ్డి గారు వెనకాల నరేంద్ర మోడీ గారిని చూస్తారు, ఇలా రేవంత్ రెడ్డి వెనకాల రాహుల్ గాంధీని చూస్తారు. సో రేపు లోకసభ ఎన్నికల్లో వర్సెస్ ఏంటంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ. సో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కూడా అలా అని ఒక యంగ్ జనరేషన్ కూడా ఇక్కడ ప్రమోట్ చేయాలని ఆలోచిస్తుంది. సో యంగ్ జనరేషన్, అదేవిధంగా కోర్ ఐడియాలజీ, ఈ పార్టీ కోసం ఒక ఐడియాలజీ కోసం నిలబడేటువంటి నాయకత్వాన్ని, అదేవిధంగా యంగ్స్టర్స్ని కూడా ఈ లోకసభ ఎన్నికల్లో నిలబెట్టాలి. సో లోకసభ ఎన్నికల్లో మేము గెలిస్తే 2028లో ఇక్కడ అధికారం రావడానికి కోసం ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు చూశారు, ఫస్ట్ 2014 ఎలక్షన్లో మేము యూపీలో ఎక్కువ ఎంపీ సీట్లను గెలిచాం. దాని కారణంగా 2016లో జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం వచ్చింది. సో ఈసారి మోడీ, మా యొక్క అమిత్ షా గారి యొక్క వ్యూహం కూడా, సో రేపు ఎన్నికల్లో ఇక్కడ యంగ్స్టర్స్ బీజేపీ ఎంపీలను ఎక్కువ తెచ్చితే 28 ఎన్నికల్లో అటు సమర్థవంతంగా రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవచ్చు, కాంగ్రెస్ని ఎదుర్కోవచ్చు అనేది పార్టీ యొక్క వ్యూహం. అందుకోసం యంగ్స్టర్స్ను ప్రమోట్ చేస్తూ ఉంది ఈసారి పార్టీ. అంటే ఎక్కువ యంగ్స్టర్స్ని సపోర్ట్ చేయడం, వాళ్ళు ముందుకు రావాలని చేయడం, ఇలాంటివా సార్? ఎస్, అంటే ఈరోజు మేము మాలాంటి వాళ్ళని కూడా పార్టీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఎందుకంటే నేను 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాను. తెలంగాణ ఉద్యమం సమయంలో, ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఆ రోజు బలమైనటువంటి సంఘాలు, టీచర్ సంఘాలన్నీ కూడా సమైక్యవాదం కోసం నిలబడ్డాయి. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే తెలంగాణ వాదం ఈ యొక్క విద్యారంగంలో టీచర్స్లో తీసుకుపోవాలని చెప్పేసి మేము ఆ రోజు గవర్నమెంట్ జాబ్ను వదులుకొని రిజైన్ చేసి నేను 2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాను. సో ఒక తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. అట్లనే 11లో కూడా పనిచేశాను. చాలా తక్కువ ఓట్లతోటి ఓడిపోయాం. ఆ తర్వాత 2018 ఎలక్షన్లో కూడా పార్టీ మరి నాకు అవకాశం ఇచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు మొన్న ఒక సోషల్ ఈక్వేషన్స్లో సామాజిక తెలంగాణ అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఒక ప్రజలకు ముందు పెట్టారో, సో దాంట్లో షాద్నగర్ నుంచి మరి ఒక సామాజిక ఈక్వేషన్లో నాకు కాకుండా మా యొక్క మిత్రునికి ఇచ్చినా కూడా, సో పార్టీ నిర్ణయాన్ని మేము దాన్ని అమలుపరిచి, సో అభ్యర్థి కోసం నేను పనిచేయడం జరిగింది. సో అయితే పార్టీ కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంది. సో కొన్ని మన జరిగినటువంటి ఎన్నికల్లో మేము 119 ఎన్నికల్లో 21 కోర్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేశాం. సో మిగతా వాళ్ళని కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చాం. సో దాంట్లో అంటే అది అంత వర్కౌట్ కాలేకపోయింది అనేది ఒక పార్టీలో లేకపోతే క్యాడర్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఇక్కడ తెలంగాణలో నక్సలైట్ల కోసం పోరాటం చేసినట్టు చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది. మతోన్మాదులు ఉన్నటువంటి ఎంఐఎంతో పోరాటం చేసిన చరిత్ర బీజేపీ కార్యకర్తలకు ఉంది, ఏబీపీ కార్యకర్తలకు ఉంది. సో ఇక్కడ ఒక ఐడియాలజికల్ వార్ ఉంది కాబట్టి, సో ఇక్కడ తెలంగాణలో ఏముందంటే ఆలోచన, సో బయట నుంచి వచ్చే వాళ్ళు చాలామంది వస్తున్నారు, పోతున్నారు. అదొక పెద్ద చర్చ ఉంది. విజయశాంతి గారు వస్తే మేము జాతీయ నాయకురాలను చేశాం, వివేక్ వెంకటస్వామికి ఇచ్చాం, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చాం. సో అనేక మందిని ఇస్తున్నాం. సో అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు అందరూ త్యాగం చేసి
సో పార్టీ గెలవాలి, ఇక్కడ ఒక ఐడియాలజీ, ఒక పవర్ రావాలి, మోదీ యొక్క పరిపాలనలో సుపరిపాలనలో తెలంగాణ కూడా రావాలి అనేటటువంటి కార్యకర్తలు అందరూ కూడా త్యాగాలు చేశారు. సో ఇప్పుడు పార్టీ కూడా జాతీయ నాయకత్వం ఏం ఆలోచిస్తుందంటే, సో ఇది తెలంగాణలో ఈ యొక్క ప్రయోగం సక్సెస్ కావట్లేదు. సో ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఒక ఐడియాలజికల్ ఫైటే ఉంది కాబట్టి పార్టీ క్యాడర్ని నాయకులుగా తయారు చేయాలనేది ఒక వ్యూహంతో ఉంది. సో అట్లా నాలాంటి వాళ్ళని కూడా రేపు మహబూబ్నగర్ పార్లమెంటు, ఇవాళ బీజేపీ మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా ఒకప్పుడు మేము గెలిచాం 99లో. ఇదే జితేందర్ రెడ్డి గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించాం. సో ఆయన గెలిచిన తర్వాత పార్టీని వదిలాడు, మళ్ళీ 2019లో బీజేపీలోకి వచ్చారు. సో ఇవాళ ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు వాస్తవంగా నేను ఒక కార్యకర్త నుంచి నాయకుడిగా అయినటువంటి మా ఇక షాద్నగర్లో ఇలా జితేందర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కోసం, అంటే వాళ్ళ యొక్క రాజకీయాల కోసం మరి ఒక కార్యకర్త అయినటువంటి నాకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాళ క్యాడర్లో అదే చర్చ జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇన్నేళ్ళు ఒక పార్టీ కోసం 33 ఏళ్ళ నుంచి ఒక కమిట్మెంట్గా ఉన్నటువంటి శ్రీవర్ధన్ దగ్గరనే అతనికే ఈరోజు రాజకీయాల్లో నిలబడలేకపోతే మరి వచ్చే జనరేషన్ మనం ఎట్లా తట్టుకొని నిలబడతాం అనేది ఇలా ఒక చర్చ జరుగుతూ ఉంది. అట్లా నాలాగా కొంతమందికి ఇలా మనకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాలేకపోయింది. అయినా మేమందరం పనిచేసాం, అది వేరు. కానీ చర్చ కింద ఏముందంటే ఒక ఐడియాలజికల్ కార్యకర్త వచ్చినప్పుడే, ఇలా మోడీ గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చింది కాబట్టి దేశానికి ప్రధానమంత్రి అయితే ఇలా ఒక భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ ఏదైతే ఉందో రామ మందిర నిర్మాణం యొక్క అంశం కావచ్చు, ఇలా అది సాకారం చేశారు. 370 ఆర్టికల్ని తొలగించి సాకారం చేశారు. అంటే ఒక కోర్ ఐడియాలజీ నుంచి వచ్చినట్టు వ్యక్తి ఉన్నప్పుడు పార్టీకి లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది అని చెప్పేసి ఇలా ఒక చర్చ జరుగుతూ ఉంది. సో రేపు మహబూబ్నగర్ పార్లమెంటులో కూడా ఇలా జితేందర్ రెడ్డి గారు యాస్పిరెంట్గా ఉన్నారు. డికే అరుణ గారు గత ఎన్నికల్లో పోటీ చేశారు, వారు మాజీ మంత్రి వర్యులు. సో మేమందరం కూడా ఆమె కోసం ఎన్నికల్లో కష్టపడ్డాం, గెలుపు కోసం కష్టపడ్డాం. సో గెలవలేకపోయాం. అయినా మేమందరం కూడా ఏదైతే ఉందో అంటే కొత్త వాళ్ళు వచ్చినా మేము ఆదరించి ఆ యొక్క కష్టం చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం మరి మాలాంటి వాళ్ళని కూడా ఇలా కొత్తగా వచ్చినటువంటి నాయకత్వం కూడా, అంటే కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళు కూడా కోర్ బీజేపీ ఉండే వాళ్ళ యొక్క గెలుపు కోసం కావచ్చు, ఎదుగుదల కోసం కావచ్చు, వాళ్ళు కూడా పనిచేయాలని ఇలా కార్యకర్తలు కోరుకుంటున్నారు, ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. సో ఇలా మేము షాద్నగర్లో రాకపోతే ఇలా ప్రజలందరూ కూడా నిజంగా అసంతృప్తిగా ఉన్నారు, కార్యకర్త అసంతృప్తిగా ఉంది. అయినా మేము పార్టీ యొక్క నిర్ణయం అవుతుందో దాన్ని ఆచరించాం, దాన్ని అమలు చేశాం. సో ఎక్కడ అంటే ఏ శశభిషాలు లేకుండా అభ్యర్థి యొక్క గెలుపు కోసం కష్టపడ్డాం. రేవంత్ రెడ్డి ఇటీవల నాగ్పూర్ సమావేశంలో మోదీపై విరుచుకుపడ్డారు. అది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెంచింది. మరి రేవంత్ రెడ్డి సర్కార్కి కేంద్రం సహకరిస్తుందా? సో రేవంత్ రెడ్డి అంటే ఎవరు? కాంగ్రెస్ యొక్క పార్టీ వాయిసే ఆయన. ఇప్పుడు చాలాసార్లు మళ్ళీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు ఓవైసీ, ఆయన నిక్కర్ వేసుకున్న స్వయం సేక్ అని చెప్పేసి. సో నిక్కర్ వేసుకున్న స్వయం సేక్ అనేది ఏం కాదు. ఆయన భారతమాత ఎవరు అని చెప్పేసి పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి. సో ఇవాళ రాముని యొక్క వేషం వేయాలన్నప్పుడు రాముని యొక్క క్యారెక్టర్లో ఉన్నప్పుడే రాముని వేషం కుదురుతుంది. సో రాముని వేషం వేసేటప్పుడు రావణాసుని యొక్క క్యారెక్టర్లో ఉంటే కుదరదు. సో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కాంగ్రెస్ యొక్క క్యారెక్టర్లో ఉన్నారు. సో అందుకోసం కాంగ్రెస్ యొక్క విధానాల గురించి ఆయన మోడీ గారి మీద మాట్లాడారు వాస్తవంగా. కానీ నేనేమంటున్నానంటే ఒక యంగ్స్టర్గా ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ప్రభుత్వంగా, ఒక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలుగా ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక సహకారం అందించుకోవాల్సినటువంటి సిస్టమ్. సో సిస్టమ్ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ఉంటే, ప్రభుత్వంగా ఉంటే 100% భారతీయ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం వారికి సహకరిస్తుంది. సో పార్టీగా విమర్శలు చేస్తే సో పార్టీ గారిని మేము జవాబిస్తాం. సో ఆయన నిజంగా తెలంగాణ కోసం, అభివృద్ధి కోసం మొన్న పోయి ప్రధానమంత్రిని కలిశాడు. సో మోడీ గారు కూడా చెప్పారు రాష్ట్ర అభివృద్ధి కోసం మేము సహకరిస్తామని. బీజేపీ మోడీ గారి యొక్క విధానం ఏంటంటే కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉందని, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉండని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉండని, ఇక్కడ ఉండని. సో కేంద్రం సహకరించాల్సినటువంటి అభివృద్ధి విషయంలో 100% సహకారం చేస్తుంది. ఇది మీరు ఇంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మేము సహకరించాం. మేము మా యొక్క కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, 9 లక్షల కోట్ల పైన ఇక తెలంగాణ అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం.
2500 కిలోమీటర్ల జాతీయ రహదారి గత 60 ఏళ్ళలో ఉంటే గత 10 ఏళ్లలో 2500 కిలోమీటర్ల పైన మేము ఇక్కడ అభివృద్ధి కోసం మేము పెట్టాం. సో రాహుల్ గాంధీ ఏదైతే ఆలోచన ఉందో, రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో, ఇది రాజకీయమైన విమర్శ చేయొచ్చు. కానీ ఒకటి మాత్రం మేము ఏం చెప్తా ఉన్నాం అంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తే మంచిది కలిసి. లేదు అనుకుంటే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది అది తప్పు. కేంద్రం యొక్క అనేక పథకాలను ఇక్కడ ప్రజలకు అందించలేదు. ఇలా వికసిత్ భారత్ పేరుతోటి, యాత్ర పేరుతోటి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు ఈ యొక్క చేకూరాలి, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫలాలు అందాలని చెప్పేసి మోడీ గారి యొక్క తాపత్రయం ఏదైతే ఉందో, అంత్యోదయ ఏదైతే వెనుకబడినటువంటి అత్యంత వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయాలనేది మోడీ గారి ఆలోచన. సో దాని ప్రకారంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఈ యొక్క అభివృద్ధి అనేది వేగవంతమవుతుంది. అందుకొరకు మేము డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, కేంద్రం యొక్క పథకాలు, సంక్షేమ పథకాలు, రాష్ట్రం యొక్క సంక్షేమ పథకాలు రెండు కలిసినప్పుడు ఆ ప్రాంతంలో నుండి, ఆ రాష్ట్రంలో నుండి ప్రజలకు లాభం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, పేదరికం నుంచి బయటికి వస్తారు. సో అందరూ కూడా ఒక యువతకు ఒక ఉపాధి అవకాశాలు వస్తాయి. పేదలకు ఎవరైతే గూడు నీడు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశాలు పెరుగుతుందని చెప్పేసి మా యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క విధానం. ఎందుకంటే మోడీ గారు 4 కోట్ల మందికి దేశంలో ఇండ్లు ఇచ్చారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో. తెలంగాణలో ఈరోజు అందలేకపోయింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధానాలు. సో ఇలా కాంగ్రెస్ కూడా అదే విధానంతో ఉంటే నష్టపోయేది తెలంగాణ ప్రజలు.